ఆచి చికెన్ మసాలా. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యుల సూచనల మేరకు వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ముద్రగడ మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యకుడు జగన్ తదితర రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కాపు ఉద్యమ నేతగా ఎన్నో సేవలు అందించిన ఆయనకు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించినప్పటికీ కుటుంబ సభ్యులు నిరాకరించడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ అనుష. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం మృతి చెందడం జరిగింది. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ సింధు ఆసుపత్రి నుంచి ఈ రోజు ఉదయం ఆయన స్వగ్రామమైన జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి తీసుకొచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు, కాపు సంఘాల నాయకులు ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా ఆయనతో విభేదించి జనసేనలో చేరిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి మృతదేహం వచ్చేందుకు ప్రయత్నించగా పత్తిపాడులో పోలీసులు అడ్డుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర కూడా మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదు. వైసీపీ నాయకులు, అదేవిధంగా అక్కడ ఉన్న అభిమానులు కూడా క్రాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. ఎట్టకేలకు మృతదేహం దగ్గరికి వెళ్లి ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు దఫాలు ఫోన్లో చర్చించుకున్న తర్వాత ముద్రగడ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సూచించి ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా అధికారులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ సభ్యులు అధికార లాంఛనాలు వద్దని చెప్పడం జరిగింది. ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారుడు గిరిబాబుతో వైసీపీ నాయకులు చర్చించారు. మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కీలక నాయకులు గౌలూరు గరబాబు తదితరులతో ముద్రగడ సతీమణి పద్మావతి చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు ప్రకటన చేశారు. ముద్రగడ ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లోనే ఆయన అంత్యక్రియలు జరుగుతామని చెప్పి ఆయన సతీమణి చెప్పమన్నారు అని చెప్పి జక్కంపూడి రాజా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు కూడా ఆయన కుటుంబాన్ని కూటమి వేధించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆయన వేధించింది. ఆయన పైన ఆయన సతీమణి కుటుంబ సభ్యులను కూడా గతంలో పోలీసులు పొందడం జరిగింది. ఆయన బతికినంతసేపు ఆయన వేధించి ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలు అంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని అంగీకరించట్లేదు. కుటుంబ సభ్యులు చర్చించిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన మేరకే మేము ప్రకటన చేస్తున్నాం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు అంగీకరించడం లేదు. ప్రజల మధ్యలో ప్రజలతోనే ఆయన నివాసంలో ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలంలోనే అంత్యక్రియలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు ప్రకటించడం జరిగింది. మరో పక్క ఆయన నివాసానికి వస్తున్న వాళ్ళ సంఖ్య గంటకు పెరుగుతుంది. కిల్లంపూడి పూర్తిగా జనసంద్రమైంది, శోకసంద్రంగా మారింది. కొద్దిసేపటి క్రితం మంత్రులు వాసంశెట్టి సుభాష్ కందులో దుర్గేష్ రావడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇచ్చేశారు. వైసీపీకి చెందిన కీలక నాయకులంతా అక్కడే ఉన్నారు. మరో పక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ముగిసిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో జగ్గంపేట చేరుకుంటారు. జగ్గంపేట నుంచి కిర్లంపూడికి రోడ్డు మార్గం ద్వారా వస్తారు. జగ్గంపేటలో ఎయిర్పోర్ట్ మన హెలిప్యాడ్ కి సంబంధించి పనులు జరుగుతున్నాయి. హెలిప్యాడ్ వద్ద జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. ముద్రగడను పరామర్శించిన తర్వాత వైసీపీ కీలక నాయకులంతా కూడా జగ్గంపేటలోని హెలిప్యాడ్ కి చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి జగన్ తో కలిపి వీళ్ళంతా కూడా అక్కడికి రానున్నారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు షర్మిల కూడా ఇక్కడికి వస్తారని సమాచారం అందింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, మరీ ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కాపు సంఘాల నాయకులు, కాపు సామాజిక వర్గం ప్రతినిధులు, అదేవిధంగా వైసీపీ నాయకులు, ముద్రగడ అభిమానులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఆయన మృతదేహాన్ని చూసి నివాళులు అర్పించి బోరును వినిపిస్తున్నారు. ఆయన జాతీయ నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని చెప్తున్నారు. ముఖ్యంగా కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమం అందరినీ ఆకట్టుకుంది. కాపుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పాలి. మధ్యలో ఆయన వైసీపీలోకి వెళ్ళిన రాజకీయాలు చేసిన కాపుల పరంగా రాజకీయాలకు అతీతంగా అభిమానించేవారు గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నారు. దీంతో వారంతా ఇక్కడ తరలి వస్తున్నారు. ఏదైతే
కిర్లంపూడి ఆయన నివాసాలకు వచ్చే ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ముద్రగడ అంత్యక్రియల్లో దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 మంది కూడా అంచనా వేస్తున్నారు. సాంబశివరావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు అని అటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి, అలాగే అటు కూతురు క్రాంతిని కూడా చివరి చూపు కూడా చూడనివ్వకుండా కుటుంబ సభ్యులు రానివ్వలేదు. వీటిని ఎలా చూడాలంటారు? ముద్రగడ పట్టణము ముందు నుంచి కూడా మొండి మనిషి, పట్టుదలకు వెళ్తారు, మాట మీద నిలబడతారు అనే పేరు ఆయనకు ఉంది. ఆయన అదే మొండితనంతో గతంలో ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు కాపుల కోసం నిరాహార దీక్ష చేసిన గృహిణిగా ఉన్న అంటే ఆయన సతీమణి పద్మావతి ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. ఆయన వెన్నంటి ఉన్నారు. ఆవిడతో కూడా ఆయన దీక్ష చేయించిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈ తొలి సంఘటన జరిగిన తర్వాత ముద్రగడ ఇంటికే పరిమితమైనప్పుడు ముద్రగడ ఆయన సతీమణి మీద కూడా పోలీసులు కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ చెప్పిందే వేటం గారి కుటుంబ సభ్యులు కూడా పాటిస్తారు. గతంలో ముద్రగడ అస్వస్థతకు గురై కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆయన్ను పరామర్శించేందుకు జనసేనలో చేరిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి రావడం జరిగింది. కానీ ఆసుపత్రి వద్దే సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఆమె లోపలికి రాగా ఆమె సోదరుడు ముద్రగడ కుమారుడు గిరిబాబు సెక్యూరిటీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి ఆసుపత్రి లోపలికి పంపించారని. ఆమె ఆయన తండ్రిని చూడకుండానే వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన కొద్ది రోజుల తర్వాత ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి తనకు కూతురు లేదు, తన కూతురికి తల్లి తండ్రి లేరు, తాను చనిపోతే తను చూడడానికి తన మృతదేహం వద్ద కూడా కూతురు రావద్దు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి ఆమె లోపలికి రావద్దని చెప్పినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఆమె మనవరాలు మాత్రం జనాల మధ్యలో తెలిసి తాతకి దండం పెట్టి వెళ్ళిపోయిన కూతురు మాత్రం దగ్గరికి రానివ్వలేదు. ముందు పచ్చిపొడులు అడ్డుకున్నారు. తర్వాత నివాసం వద్ద అడ్డుకున్నప్పటికీ జస్ట్ అక్కడికి వెళ్లి దండం పెట్టి తిరిగి రావడం జరిగింది. అంటే ముద్రగడ పద్మనాభం ఎంత పట్టుదల మనిషి, ఆయన చెప్పిన దాన్ని సతీమణి పద్మావతి కుమారుడి గిరి ఏ స్థాయిలో ఆచరిస్తారనడానికి ఈ సంఘటనలో ఉదాహరణ. మరోపక్క ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సూచించారు. కొంతసేపు కుటుంబ సభ్యులైతే దీని మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. అధికారులు అక్కడికి వచ్చిన తర్వాత వైసీపీ కీలక నాయకులతో ముద్రగడ సతీమణి పద్మావతి అదేవిధంగా కుమారుడు గిరి చర్చించారు. చర్చించిన తర్వాత ఈ అధికార లాంఛనాలు వద్దు, ఎందుకంటే ముద్రగడను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. 2014, 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, లేదంటే ప్రస్తుతం కావచ్చు, ముద్రగడను అన్ని రకాలుగా వేధించారు. పలు రకాల కేసులు పెట్టారు. ముఖ్యంగా ఈ తొలి రైలు దగ్ధం సంఘటనకు సంబంధించి పెట్టిన కేసులతోనే నాకు ఎంత కుంగిపోయారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ చర్చించుకున్న తర్వాత కూడా ప్రభుత్వ ఏదైతే అధికార లాంఛనాలు అంత్యక్రియలు చెప్తుందో వాటిని తిరస్కరిస్తున్నట్టు లేటుగా ప్రకటించడం జరిగింది. ముద్రగడ చనిపోయిన తర్వాత కూడా తన ఇచ్చిన మాట తన పట్టుదల నిలుపుకునే విధంగానే సతీమణి కుమారుడు కూడా ఈ సంఘటనలో వ్యవహరిస్తున్నారన్న విషయం అయితే స్పష్టమవుతుంది. సాంబశివరావు, అటు ముద్రగడ నివాసానికి జగన్ ఎప్పటి వరకు చేరుకునే అవకాశం ఉంది? ముద్రగడ అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ముద్రగడ అంత్యక్రియలు సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని ఆయన తనయుడు చెప్పడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు చేస్తారు. అయితే మధ్యాహ్నం 2-3 గంటల మధ్యంలో జగన్ అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భీమవరంలో ఈ ఆత్మ రైతులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో గడ్డంపేట చేరుకుని గడ్డంపేట నుంచి రైలు మార్గంలో రోడ్డు మార్గంలో వారి నివాసాలకు వస్తారు. ఆయన 2 గంటలు 2-3 మధ్యలో అక్కడ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.